పరమశివుడు ప్రళయకాల రుద్రుడైతే మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు ఇది ఆ దేవదేవుడే నిర్ణయించిన ముహూర్తమే అనిపిస్తే కుండపోత వర్షంలో రోడ్డు మధ్య ప్రాణభయాన్ని అనుభవిస్తూ యాసిక్ కార్లు బైకులు జనం కార్తికేయ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ దగ్గరికి వచ్చాడు. అతని గొంతు నలుదిశలను చేరుతోంది. ప్రజలారా, ఈరోజు నేను యాసిక్ అనబడే ఈ నరరూప మదోన్మాద మృగానికి మరణశిక్ష విధిస్తున్నాను. చట్టం మరణశిక్ష విధిస్తే రాష్ట్రపతి క్షమాభిక్ష ఉంటుంది. వీడి వల్ల ఎందరో మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వీడి అత్యాచారానికి బలయ్యారు. వీడి యాసిడ్ దాడికి గురయ్యారు. వీడికి నేను విధించే మరణశిక్షను క్షమాభిక్షగా మార్చమనేవారుంటే నేను వాడిని వదిలివేస్తాను. అతని కుడి చేతిలో పొడవాటి కత్తి. ఈ దృశ్యాన్ని చూస్తున్న ఓ ముస్లిం సోదరి కొద్దిగా బురఖాను తొలగించింది. 6 నెలల క్రితం యాసిక్ చేతిలో యాసిడ్ దాడికి గురైంది. భయ్యా, మార్ డాలో అరిచింది. ఆ అల్లా కూడా సంతోషిస్తాడు. తోటివారిని ప్రేమించమనే అల్లా ఇలాంటి దుర్మార్గులను శిక్షించడానికి తన బదులు మరొకరిని పంపిస్తాడని ఆ సోదరి భావిస్తోంది. జనంలో కదలిక వచ్చింది. నడి రోడ్డు మీద మానవత్వాన్ని హత్య చేస్తుంటే, నిర్దాక్షిణ్యంగా ఒకరిని చంపుతుంటే, అత్యాచారం చేస్తుంటే భయంతో నిర్లిప్తతతో మిన్నకుండే జనంలో ఓ వ్యక్తి కత్తి చేతపట్టి నరరూప రాక్షసుడి తల నరుకుతానంటే ఇప్పుడైనా కదలిక రాకపోతే జనం కదిలారు. కార్తికేయ యాసిక్ని సమీపించాడు. యాసిక్ 2 చేతులు పైకి లేపాడు దాడిని అడ్డుకోవడానికి. తెగబడిన కార్తికేయ చేతిలోని కత్తి ఆ 2 చేతులను అతడి శరీరం నుంచి వేరు చేసింది. రక్తం చివ్వున చిమ్మింది. 2 చేతులు రోడ్డు మీద పడ్డాయి. అదే సమయంలో వీధి దీపాల సాయంతో కొందరు కళాకారులు రుద్రతాండవం నృత్య రూపకం ప్రదర్శిస్తున్నారు. కత్తి చివర నుంచి రక్తం కారుతోంది. యాసిక్ కేక ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. రోడ్డు మీద పడ్డ తన చేతులను చూసుకున్నాడు. ఎందరినో యాసిడ్ చూపించి బెదిరించిన చేతులు, అత్యాచారం చేసిన చేతులు. కార్తికేయ వంక భయంగా చూశాడు. కార్తికేయ కత్తి మరోసారి గాల్లోకి లేచింది. ఈసారి మొండెం నుంచి యాసిక్ తల వేరైంది. కొన్ని గజాల ఆవల పడింది. కొద్ది క్షణాలే గిలగిల కొట్టుకుంది. యాసిక్ చరిత్ర అతి భయానకంగా ముగిసిపోయింది. ఇదంతా కెమెరాల్లో రికార్డవుతోంది. కార్తికేయ మొహం కనిపించకుండా జాగ్రత్తగా షూట్ చేశారు. ఆటో ఆగింది. అందులో నుంచి హేమంత, అంజలి దిగారు. కార్తికేయ యాసిక్ తల పడి ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఇంకా రక్తం కారుతూనే ఉంది. జుట్టుతో తలను చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఆదిశక్తి ఆ మహిషాసుర మర్దిని చేతిలో ఉన్న అసురుడి తలలా ఉంది. ఆ మొండెం లేని తలను అంజలి పాదాల ముందు పెట్టాడు. అంజలికి యాసిక్ తన తల్లిదండ్రులను చంపిన దృశ్యం, తనను సెల్లో షూట్ చేసిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది. కార్తికేయ మోకాళ్ల మీద కూర్చున్నాడు. అంజలి కార్తికేయ చేతిలోని కత్తిని నేల మీద జారవిడిచింది. కుండపోత వర్షంలో ఆ కత్తి కొట్టుకుపోతోంది. దుష్ట సంహారం చేసిన ఆ కత్తి కాలగర్భంలోకి వెళ్తోంది. వర్షం వెలిసింది. ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు. సార్, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు అంటూ సమాచారం అందించాడు. ఆ హత్యకు అది హత్య కాదు, సంహారం. దానికి సాక్ష్యం లేదు. ఉన్నా ఎవరూ చెప్పరు. ఢిల్లీ నగరం అంధకారం నుంచి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా అరగంట తర్వాత ఢిల్లీలోని టీవీ సెట్ల ముందు కూర్చున్న జనానికి ఫ్లాష్ న్యూస్. నడి రోడ్డుపై నరరూప మదోన్మాద మృగాన్ని సంహరించిన కల్కి అవతారం అన్న వార్త న్యూస్ రీడర్ స్క్రీన్ మీదకి వచ్చింది. ఢిల్లీ ప్రజలు ఈరోజు దీపావళి జరుపుకుంటున్నారు. 40 మంది అమ్మాయిలపై పాశవికంగా అత్యాచారం చేసిన కేసులో నిందితుడు, 30 మంది అమ్మాయిల మీద యాసిడ్ పోసిన కేసులో, ఇంకా పలు నేరాలతో 12 పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్న యాసిక్కు గుర్తు తెలియని వ్యక్తి మరణశిక్ష విధించాడు. జనం చూస్తుండగానే అతని చేతులు తల నరికాడు. వీటి విజువల్స్ మీకు అందిస్తున్నాం. ఇతన్ని అపర కల్కి అవతారంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటన గురించి జనం స్పందన తెలుసుకుందాం. కెమెరా జనం మీద ఉంది. ఈ హత్య ఎవరు చేశారో తెలుసా? యాంకర్ అడిగింది ఓ అమ్మాయిని. ఇది హత్య కాదు, అల్లా సైతాన్కు విధించిన శిక్ష చెప్పింది ఆ అమ్మాయి. యుగానికో అవతారం, ఈ యుగంలో వచ్చిన కల్కి దేవుడు విధించిన శిక్ష మరొకరు చెప్పారు. ఆ జనంలో ఏ ఒక్కరూ కార్తికేయ గురించి చెప్పలేదు. న్యూస్ రీడర్ స్క్రీన్ మీదకు వచ్చింది. యాసిక్ మరణాన్ని ప్రజలు దీపావళి పండుగలా భావిస్తున్నారు. ఈ సంఘటన మీద మీ అభిప్రాయాలు
మాకు మెయిల్ చేయండి లేదా ఫోన్ చేయండి. ఛానల్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది న్యూస్ రీడర్. తర్వాత ఓ నంబర్కు ఫోన్ చేసింది. సార్, మీరు చెప్పినట్టే న్యూస్ వచ్చింది. జనంలో స్పందన ఉంది అంది. థ్యాంక్ యూ, మీరు చేసిన మేలు మర్చిపోలేను, అవతల వైపు నుంచి కార్తికేయ అన్నాడు. నో సార్, ఇట్స్ మై ప్లెజర్ అంది ఆ న్యూస్ రీడర్. మోహన చేతిలోని ఫ్లవర్ వాజ్ టీవీని తాకింది. భల్లుమని శబ్దం, పిక్చర్ ట్యూబ్ పేలిన శబ్దం. ఇదంతా మీ వల్లే, చేతిలో రివాల్వర్ ఉండి కూడా చంపలేదు సిక్వి అన్నాడు. మోహన వేగంగా లేచి సోఫాలో కూర్చున్న సిక్వి గుండెల మీద కుడి పాదం పెట్టి రివాల్వర్ని అతని కణత మీద ఆంచి ట్రిగ్గర్ మీద వేలు బిగించింది. ఆ ఊరు పచ్చదనంతో పెయింట్ చేసినట్టు ఉంది. ఏసీల పొగరు ఆ ఊర్లో పనిచేయదు. చెట్టు చల్లదనాన్ని, దాంతోపాటు చల్లగాలిని ఊరి వారందరికీ సమానంగా పంచుతుంది. కోవెల ఎదురుగా ఉన్న కోనేరులో కోవెల ప్రతిబింబం కనిపిస్తోంది. స్వచ్ఛమైన మనుషుల అచ్చమైన 16 పల్లెతనం ధనం అక్కడ సుసంపన్నమై వర్ధిల్లుతోంది. చీరకొంగు బొడ్లో దోపి అటు ఇటు చూసి జామ చెట్టు ఎక్కింది ముగ్ధ. చిటారి కొమ్మన మిఠాయి పొట్లంలా ఊరిస్తున్న ఒక దూర జామకాయ ముగ్ధను టెంప్ట్ చేస్తోంది. చేతికి అందడం లేదు. పాదం మీద నిలబడింది. ఆమె తెల్లటి పాదాలు చూసి ఆ జామకొమ్మ కాసింత ఉద్వేగానికి గురైంది. ఆమె నడుం మీద ఉన్న మడతని చూసి ఆ దూర జామకాయ మోము కంది ఎర్ర జామగా మారింది. దేవుడా దేవుడా దేవుడా, కళ్ళు మూసుకుని ఆ జామను అందుకునే ప్రయత్నం చేస్తోంది. అక్కా, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? తమ్ముడు చంద్రు అక్కని వెతుక్కుంటూ వచ్చాడు. ఓసారి కిందికి చూసింది. తమ్ముడు కనిపించాడు. ఇప్పుడు వాడు తనని చూస్తే, ఏయ్ కోతి, ఏం చేస్తున్నావని ఆట పట్టిస్తాడు. అందుకే కామ్గా ఉంది. దృష్టిని జామకాయ మీద లగ్నం చేసింది. ముగ్ధ ప్రయత్నాన్ని చూసి ఆ చిటారు కొమ్మకు జాలేసి గాలి సాయం తీసుకుని కాస్త కిందికి వచ్చింది. ముగ్ధ చేతికి చిక్కింది. ముగ్ధ చేతిలో దూర జామ, అది చిలుక కొరికిన జామ. ఆ కొమ్మ చివర సన్నాయి నొక్కులు నొక్కుతూ బడాయిపోతూ ఓ చిలుక కులుకులిపోతోంది. ఏయ్ మాయదారి చిలుక, దీన్ని కొరికావా? ఇప్పుడు నీ ఎంగిలి నా కార్తికేయకు ఎలా పంపేది? ముద్దుగా ఆ చిలుకను చిరాకు పడుతూ దులిపేసింది. కోపంతో చిలుక ముక్కు ఎర్రబడింది. ఉక్రోషంతో చిలుక ముద్దు పలుకులు పలికింది. ఇంకోసారి నీ పెరట్లో జామ చెట్టు మీద వాలి నీ జామకాయలు ముట్టుకుంటే ఒట్టు. ఏదో నేను కొరికి చూస్తే తీయగా ఉంటాయి కదా అని చిలుక గొనుక్కుంటూ వెళ్ళింది. ఎగిరిపోతున్న చిలుక వంక చూసి గట్టిగా అరిచింది. ఏ చిలుక, ఏమి నీ అలుక? మనం చిన్నప్పటి నుంచి నేస్తాలంగా. నేనైతే నీ ఎంగిలి తింటాను, మరి నా కార్తికేయకు ఎలా ఇవ్వనే? సారీ అంటూ ఆ దూర జామకాయను తన చీర చెంగుతో తుడిచింది. ఆపై తన గదిలోకి వెళ్ళింది. మదిలోని కార్తికేయ గది తలుపు తెరిచి అతని తలుపును ఆహ్వానించింది. ముగ్ధ ఒళ్ళో జామకాయ చాలా పెద్దగా ఉంది. చూస్తుంటే వెంటనే తినేయాలన్నంత బాగుంది. ఆ జామకాయను కార్తికేయకు పంపించాలన్న ఆలోచన. తన ఆలోచన తనకే గమ్మత్తుగా అనిపించింది. కార్తికేయ నవ్వుకుంటాడా? నవ్వుకుంటే నవ్వుకొని తన పెరట్లోని జామకాయ రుచిని కార్తికేయ ఆస్వాదించాలి. బొటనవేలి గోరుతో అక్షరాలను చెక్కుతోంది. ఆమె గోరే ఉలిగా మారింది. నా ప్రాణానికి ఈ ఫలం చిన్న కానుక. ఒక కన్నీటి చుక్క ఆ జామకాయ మీద. ఆమె నఖంతో చెక్కిన అక్షరం చెక్కిలి మీద పడింది. ఇది ఏ ప్రేమికురాలు తన ప్రియతముడికి ఇవ్వని అపురూపమైన కానుక. కొన్నింటికి లాజిక్లుండవు. ఇష్టానికి, అది వ్యక్తం చేసే మార్గానికి రహదారులు ఉండవు. మనమే నిర్మించుకోవాలి. జామకాయను ప్రేమతో నిమిరింది. తన పెదవులకు ఆంచుకుంది. ఒక్క క్షణపు కిలికించితమా, నాలో ఈ ఉద్వేగమేలనో. చిలుక కొరికిన జామకాయ తీయగా ఉంటుంది. ఆ చిలుకతో పాటు తను, ఆమె బుగ్గల్లో గులాబీ తోటలు. ఇదంతా ఆ ఇంటి కిటికీలో నుంచి చూస్తున్న చిలక సంబరపడి రివ్వున ఎగిరింది. ముగ్ధ పుస్తకాల అర దగ్గరికి వెళ్ళింది. చిన్న డబ్బా, అట్టపెట్టెతో తయారైన డబ్బా. దాంట్లో జామపండు పెట్టింది. వేరే ఉత్తరమేమీ రాయలేదు. తన మనసే ఎన్నో భావాలను అతనికి తెలియజేస్తుంది అన్న నమ్మకం ఆమెది. నీట్గా ప్యాక్ చేసింది. దానిమీద కార్తికేయ చిరునామా రాసింది. ముత్యాల్లాంటి అక్షరాలు. సిటీకి వెళ్ళి కొరియర్ చేయాలి. తను సిటీకి వెళ్ళాలంటే తనకో సాయం కావాలి. ఆ సాయం చేసేది ఎవరు? ఆ సాయం చేసే తన ప్రాణ స్నేహితురాలు పూర్ణిమ ఇప్పుడెక్కడుందో. సాక్షాత్తు ఆ జగన్నాథుడు కొలువైన కోవెల. భక్తి పారవస్యంతో హారతి కైమోడ్పు అంటుంది.
పూజారి తీర్థాన్ని ప్రసాదాన్ని అందచేస్తున్నాడు. అచ్చతెనుగు చీరకట్టులో 16 అణాల కొంటెతనాన్ని మేళవించి పూజారితో, పూజారిగారు, నాదో ధర్మ సందేహం అడగమంటారా అంది పూర్ణిమ. అమ్మా తల్లి, నీ ధర్మ సందేహాలకు ఆ యక్షుడు కూడా సమాధానాలు చెప్పలేడు. దేవుణ్ణి నమ్మవు, తీర్థప్రసాదాలు స్వీకరిస్తావు, మనుషులను నమ్మనంటావు, ఎవరికే సాయం కావాలన్నా చేస్తావు, స్నేహం ప్రేమ ఒక ముసుగు అంటావు, నీ ప్రాణ స్నేహితురాలి కోసం ప్రాణమైనా ఇస్తావు. ఇదంతా ఏమిటి తల్లి? పూజారి అడిగాడు. ఆ గుడికి వచ్చే భక్తుల్లో పూర్ణిమ గురించి తెలియని వారెవరూ ఉండరు. 16 ఏళ్ల క్రితం ఇదే గుడి ఆవరణలో ముగ్ధ కంటపడింది 2 ఏళ్ల వయసున్న పూర్ణిమ. అప్పుడు ముగ్ధ వయసు 5 ఏళ్ళు. అప్పటి నుంచి పూర్ణిమ బాగోగులు ముగ్ధే చూస్తోంది. గుడి వదిలి ఇంటికి రమ్మని ఎన్నిసార్లు ముగ్ధ పోరినా రానంది. తను చేసిన తప్పుకు ఆ దేవుడే పశ్చాత్తాపపడి తన తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని అంటుంది. ఆ దేవుడు తనకు బాకీ అంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆత్మీయురాలు ముగ్ధ అంటుంది పూర్ణిమ. కోనేరు గట్టు మీద ముగ్ధ పూర్ణిమ కూర్చున్నారు. ఇప్పుడు నీ ప్రాణానికి ఈ కొరియర్ పంపించాలంటావు తలూపింది ముగ్ధ. అయినా నాకు తెలియక అడుగుతాను, నీకిలాంటి ఐడియాలు ఎలా వస్తాయే? కాబోయే మొగుడికి జామకాయ గిఫ్ట్ పంపడం ఏమిటో? ఏమిటి, మంచి జామకాయలా ఉంటాడా? సరదాగా ఆట పట్టిస్తూ అడిగింది పూర్ణిమ. ఇంకా బుద్ధిగా తలూపింది. ఇంకా ముగ్ధను ఆట పట్టించాలని అనుకోలేదు పూర్ణిమ. ముగ్ధ చేతిలో జామకాయ ప్యాక్ చేసిన బాక్స్. అప్పుడే రివ్వున ఎగిరి వచ్చి ఆ బాక్స్ మీద వాలింది చిలక. సీతాపహరణలో జటాయువు చేసిన మేలు మర్చిపోలేదు జానకిరాముడు. ఆ జటాయువే ఈ చిలక రూపంలో జన్మించిందేమో. పూర్ణిమ లేచింది సిటీకి బయలుదేరడానికి. ఆ క్షణం తెలియదు పూర్ణిమకు, ఆ దేవుడు తనను ఈ గుడిలోనే ఎందుకు వదిలేశాడని. ఎన్నో ఉగ్రవాద సంస్థలతో పరిచయం. నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన రాక్షసత్వం ఉన్న సిక్వి రెండవసారి భయంతో వణికిపోయాడు. దేశ సరిహద్దుల్లో కార్తికేయ తల్వార్తో తన చేతిని ఒకే వేటుతో నరికేసినప్పుడు, ఇప్పుడు మోహన పాయింట్ బ్లాక్ రేంజ్లో రివాల్వర్ పెట్టి ట్రిగ్గర్ మీద వేలు బిగించినప్పుడు, ఒకరు దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తి అయితే మరొకరు ఆ దేశాన్ని, చావు నీకు వెంట్రుక దూరంలో ఉంది, తల ఉంటే సరిపోదు సిక్వి, తలలో ఉండాల్సిన మెదడు కనీసం 100 గ్రాములైనా ఉండాలి. నీ మెదడు బార్డర్లో పాతిపెట్టి వచ్చావా? యాసిక్ ఢిల్లీలో ఉన్న 4340 మంది గూండాలలో ఒకడు. కేవలం అతనికి ఉన్న అమ్మాయిల పిచ్చి వల్ల వార్తల్లోకి వెళ్ళాడు. వాడు కాకపోతే మరొకడు. వాడిని కాపాడితే కార్తికేయ దృష్టి మన మీద పడుతుంది. అతడి గుండెల మీద కాలు తీసి అంది. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటుంది మేడం. పలకరింపులో భయంతో కూడిన గౌరవం వచ్చింది. మీలాంటి వ్యక్తి కార్తికేయ లాంటి ఒక కస్టమ్స్ ఆఫీసర్కు ఎందుకు భయపడుతున్నారు? FBI ముప్పు తిప్పలు పెట్టారు. రష్యా KGB కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది. అలాంటిది ఆఫ్టర్ ఆల్. అతని మాట పూర్తి కాకముందే అరిచింది మోహన. స్టాప్ ఇట్. అసలు కార్తికేయ గురించి నీకేం తెలుసు? బోర్డర్లో ఉన్న నువ్వు CBI చీఫ్ని చంపుతుంటే రెక్కలు కట్టుకుని వచ్చి నీ చేయి నరికాడని అనుకుంటున్నావా? పులికళ్ళు, ఉడుంపట్టు, మెరిసే మెరుపులోని విద్యుత్ శక్తి, పిడుగుపాటు పవర్, ఇలాంటివన్నీ కలిస్తే కార్తికేయ. చెప్పడం ఆపి సిక్వి వంక చూసింది. సిక్వి ఆశ్చర్యంగా మోహన వంక చూస్తున్నాడు. ఎవరి గొప్పతనాన్ని అంగీకరించని మోహన, ఎవరినైనా నిర్లక్ష్యం చేసే మోహన ఓ వ్యక్తి గురించి, అది శత్రువు గురించి అతని ఉద్దేశం అర్థమైనట్టు కొనసాగించింది. యుద్ధంలో శత్రువును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. సైనికుడిని నిర్లక్ష్యం చేయవచ్చు, కానీ సైనికుడి చేతిలో ఉన్న ఆయుధాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆయుధానికి దయా దాక్షిణ్యాలు ఉండవు. కార్తికేయ బలమైన ఆయుధం లాంటివాడు. అతడే ఆయుధం, అతనే సైన్యం. ఊపిరి పీల్చడం మర్చిపోయాడు సిక్వి. శత్రువులను అంచనా వేయడంలో మోహనకు ఉన్న తెలివితేటలు చూసి విస్తుపోయాడు. శత్రువు గురించి తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న దానిని ఎనలైజ్ చేయడం వేరు. మోహన కొనసాగించింది. దేశ రాజధాని నడిబొడ్డులో యాసిక్ని అతి కిరాతకంగా చంపితే ఆ దృశ్యాలు టీవీ ఛానల్లో వచ్చాక కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావా? ఢిల్లీ పోలీసులను తక్కువ అంచనా వేస్తున్నావా? ఆలోచించు సిక్వి. ఆగింది మోహన. అక్కడ వాతావరణం ఉద్విగ్నంగా ఉంది. ఇప్పుడు మోహన చెప్పబోయే విషయం సిక్వి వెన్నులో చలి పుట్టించబోతోంది. కార్తికేయ షవర్ కింద నిలబడ్డాడు. షవర్ ధారలో తడిసిపోతున్నాడు. యాసిక్ని చంపాక అతనిలో కొంత రిలాక్స్ కనిపించింది. అంజలి ఆచూకీ తనకు హేమంతకు తప్ప మరెవరికీ తెలియదు.
అంజలి శ్రేయస్సు దృష్ట్యా ఆ పని చేశాడు. షవర్ కట్టేసి డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గరకు వచ్చాడు. అద్దంలో ముగ్ధ కనిపించింది. తన ఆలోచన ప్రతిబింబమే అది. తన వంకే చూస్తోంది. ముగ్ధ మాటలు గుర్తొచ్చాయి. ఇన్నాళ్ళు తాజ్మహల్లోనే ఉన్నాను, షాజహాన్ సమక్షంలోనే ఉన్నాను. ఎంత గొప్ప భావం! ముగ్ధ జ్ఞాపకం అతనికి మండు వేసవిలో మలయ మారుతంలా ఉంది. అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ సెల్ రింగ్ అయింది. డిటెక్టివ్ శాంసన్ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్. ఓకే బటన్ ప్రెస్ చేసి చెప్పండి శాంసన్ అన్నాడు. సిక్వి అడ్రస్ ట్రేస్ చేశాం అంటూ అడ్రస్ చెప్పాడు. థ్యాంక్ యూ శాంసన్ చెప్పి సెల్ ఆఫ్ చేశాడు. ఒక్క క్షణం సిక్వి వంక చూసి దీర్ఘంగా నిశ్వసించి, సారీ సిక్వి, ఇప్పుడు నీకో భయంకరమైన నిజం చెప్పబోతున్నాను, విని తట్టుకోగలవా అంది మోహన. సిక్వి షాకింగ్గా చూసి ఏమిటది అని అడిగాడు. కార్తికేయ నెక్స్ట్ టార్గెట్ నువ్వే. సిబిఐ చీఫ్ మీద హత్యా ప్రయత్నం చేశాక నీ గురించి వేట మొదలైంది. నిన్ను ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పార్లమెంటు దాడి సంఘటన సమయంలో నువ్వు ఢిల్లీలోనే ఉన్నావన్న ఆధారాలు సంపాదించాడు. నిన్ను అరెస్ట్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, వాయిదాలు, ఉరి, ఆ తర్వాత క్షమాభిక్ష, ఇవన్నీ కార్తికేయకు నచ్చవు. డైరెక్ట్గా నిన్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. మరోపక్క మీ సంస్థ కూడా నీ గురించి వెతుకుతోంది. పట్టుకుంటే మీ సంస్థ రహస్యాలు ఎక్కడ చెప్పేస్తావేమోనని వాళ్ళ భయం. తాపీగా చెప్పింది మోహన. నేను నమ్మను, గట్టిగా అరిచాడు సిక్వి. గట్టిగా అరిస్తే నిజం అబద్ధమైపోదు సిక్వి. 1 నీ వాళ్ళ చేతిలో చస్తావా, 2 కార్తికేయ చేతిలో చిత్రహింసలు అనుభవించి చస్తావా, లేదా అని ఆగి సింపుల్గా పాయింట్ బ్లాక్ రేంజ్లో ఒకే ఒక బుల్లెట్తో నా చేతిలో చస్తావా? సిక్వి హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోయాడు. టైం లేదు సిక్వి, నీ ఇష్టం, ఓసారి అటు చూడు అంటూ తన చేతిలో ఉన్న రిమోట్ బటన్ ప్రెస్ చేసింది. ఎదురుగా సీసీటీవీలో దృశ్యం. కార్తికేయ ఎంట్రన్స్లో ఉన్నాడు. లోపలికి నడిచి వస్తున్నాడు. అటు చూడు అంటూ మరో బటన్ ప్రెస్ చేసింది. ఉగ్రవాద సంస్థకు చెందిన కరడుగట్టిన ఉగ్రవాదులు చేతిలో ఆయుధాలతో లోపలికి ప్రవేశిస్తున్నారు. టైం లేదు సిక్వి, మరణం అనివార్యం అనుకున్నప్పుడు సులువైన మరణాన్ని కోరుకోవాలి. రివాల్వర్ని ముద్దు పెట్టుకుంటూ అంది. సిక్వి మెదడు పనిచేయడం లేదు. అతనిలో మొదటిసారి పశ్చాత్తాపం. తనేం సాధించాడు? అనుక్షణం భయపడుతూ, ఇతరులను భయపెడుతూ, కుటుంబానికి దూరంగా తను ఎవరి చేతిలో మరణించాలి? భయం స్థానంలో వైరాగ్యంతో కూడిన నవ్వు. భయం, అయోమయం, వైరాగ్యం అతడి ఆలోచనను మొద్దుబారేలా చేశాయి. నిర్ణయించుకో సిక్వి, టైం లేదు. నిర్ణయించుకున్నాడు సిక్వి. మీరు వెళ్ళండి మోహన, నా ప్రాణం ఎవరి చేతుల్లో పోతుందో అల్లా నిర్ణయిస్తాడు. చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది మోహన. ఆ గేమ్లో ఆమె పందెం, సిక్వి ప్రాణం. మోహన ఆ హాల్లో ఉన్న సీక్రెట్ ద్వారం గుండా వెళ్ళిపోయింది. సిక్వి ఒంటరిగా మిగిలాడు. ఏ క్షణమైనా అటు కార్తికేయ, ఇటు తనను చంపడానికి వచ్చే తన వాళ్ళు. మొదటిసారి అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. అతనికి తన భార్యా బిడ్డలు గుర్తుకొచ్చారు. ఏ చీకటిలోనో, ఏ రహస్య బంకర్లోనో కట్టుకున్న భార్యతో కూడా భయంగా, ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు దాడి చేసి చంపుతారో అన్న భయంతో కాపురం చేయాలి. పుట్టిన బిడ్డల మొహం కూడా గుర్తు ఉండని పరుగుల జీవితం. భయంకరమైన శిక్షణ. బంధాలన్నీ వదిలేసి ఎవరికోసం ఈ ఆత్మాహుతి జీవితాలు? ఇన్నాళ్ళు తను ఎవరి కోసం పోరాడాడో వాళ్లే తనను చంపుతారా? వాళ్ల చేతిలో చచ్చిపోవాలా? తన శత్రువు చేతిలో చచ్చిపోవాలా? తన చావు రహస్యాన్ని చెప్పిన మోహన చేతిలో చచ్చిపోవాలా? తనకు ఈ జీవితాన్ని, జన్మని ఇచ్చిన అల్లాను తన తప్పు క్షమించమని, మరో జన్మలో తనను మంచివాడిగా పుట్టించమని అల్లాకు క్షమాపణలు చెబుతూ చచ్చిపోవాలి. సిక్వి టేబుల్ మీద ఉన్న రివాల్వర్ అందుకున్నాడు. తన కణతకు గురిపెట్టుకున్నాడు. అసలు జరిగిందేమిటో తెలుసుకోవాలంటే కొద్ది గంటలు వెనక్కి వెళ్ళాలి. కార్తికేయ సిక్వి కోసం వేట మొదలుపెట్టాడని తెలిసింది మోహనకు. ఖచ్చితంగా సిక్విని పట్టుకుంటాడు. అతని నుంచి తన రహస్యాలు రాబడతాడు. తన గురించి వివరాలు తెలిసిన వ్యక్తి సిక్వి మాత్రమే. సిక్వి బ్రతికి ఉంటే ఎప్పటికైనా సమస్యే. మోహన శత్రువులనే కాదు, తన ప్రాణానికి ముప్పు అని తెలిస్తే తన వారిని వదలదు. ఇప్పుడు సిక్వి కార్తికేయకు దొరకకూడదు. అంటే సిక్వి చచ్చిపోవాలి లేదా పారిపోవాలి. ఎంత దూరం పారిపోగలడు? ఉగ్రవాద సంస్థ సిక్వి ప్రాణాలను కాపాడుతుందా? పోనీ తనే సిక్విని చంపితే అప్పుడు ఉగ్రవాద సంస్థ హిట్ లిస్ట్లో తను ఉండిపోతుంది. మరోవైపు కార్తికేయ ఉగ్రవాద సంస్థను కార్తికేయ మీదికి ఉసిగొల్పితే అప్పుడొచ్చిన ఆలోచన అమలు చేసింది. సిక్వి ప్రాణాలు అపాయంలో ఉన్నాయని, కార్తికేయ అతన్ని ఎన్కౌంటర్ చేయబోతున్నాడని ఆ విషయాన్ని ఉగ్రవాద సంస్థకు చేరవేసింది.
ఉగ్రవాదుల మూక కదిలి వచ్చింది. అదే సమయంలో సిక్వీతో పాటు తను ఇక్కడ ఉన్న విషయం కార్తికేయకు తెలిసేలా చేసింది. సిక్వీ భయం మీద చిన్న ట్రిక్ ప్లే చేసింది. తన చుట్టూ మృత్యువలయం ఉందన్న భ్రమని కలిగించింది. కార్తికేయ సిక్వీని చంపితే ఉగ్రవాద మూక చేతిలో చావక తప్పదు, లేదా ఇద్దరి మధ్య డెత్ గేమ్ మొదలవుతుంది. సిక్వీ ఒకరి చేతిలో చావడానికి ఇష్టపడడు. తనను తాను కాల్చుకుని నవ్వుకుంది. మనిషి బలహీనత మీద గేమ్. చనిపోయే ముందు మరోసారి అల్లాని ప్రార్థించాడు. నేను చేసిన పాపాలకు శిక్షను నా కుటుంబానికి విధించకు. మతాన్ని ఉన్మాదంగా మార్చే మతోన్మాదులకు బుద్ధి చెప్పు. నీ బిడ్డలకు మంచి బుద్ధి ప్రసాదించు. నాలాంటి చావు ఎవరికి రాకుండా చూడు. అల్లాహో! బుల్లెట్ అతని కణతలో నుంచి దూసుకు వెళ్ళింది. అతను పొరపడి తన ప్రాణాలు తీసుకున్నాడు. కానీ అతనిలోని పశ్చాత్తాపం కొందరినైనా ఆలోచింపచేస్తుంది. ఎందుకంటే సిక్వీ చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఉగ్రవాదంతో మానవ సంబంధాలను ఉరితీయవద్దన్న కోరిక ఆ నోట్లో ఉంది. సిక్వీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఉగ్రవాద మూక లోపలికి వచ్చేలోగా స్పెషల్ ఫోర్స్ వాళ్ళని చుట్టుముట్టింది. ప్రమాదాన్ని ముందే ఊహించి కార్తికేయ చేసిన ఏర్పాటు అది. కొందరు పారిపోయారు, కొందరు దొరికారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి రజ్వీ. సిక్వీ మృతదేహం ముందు కొద్ది క్షణాలు మౌనం పాటించాడు. సిక్వీలోని పశ్చాత్తాపం అతడి మీద ఉన్న దేశద్రోహి ముద్ర చెరిపేసింది. అతని కుటుంబానికి ఆసరా కల్పించవలసిన బాధ్యత కూడా తన మీద ఉందని భావించాడు కార్తికేయ. మోహన ఎస్కేప్ అయిన విషయం గుర్తించాడు కార్తికేయ. రజ్వీని ఇంటరాగేట్ చేస్తే మోహన విషయం తెలిసే అవకాశం ఉంది. న్యూ ఎక్స్ప్రెస్ కొరియర్ సర్వీస్. ఈరోజు కొరియర్ చేయాల్సిన లిస్టులో ఉన్న బాక్స్ టేబుల్ మీద పెట్టాడు కొరియర్ బాయ్. కార్తికేయ పేరుతో ఉన్న బాక్స్ అది. సిక్వీ మరణం కార్తికేయను కదిలించింది. అతను ప్రాణభయంతో మాత్రమే ఆత్మహత్య చేసుకోలేదు. పశ్చాత్తాపం అతడి ప్రాణాలను పరిహారంగా అడిగింది. మీడియాకు పరిస్థితి వివరించాడు. రేటింగులు, పోటీ అనేవి వదిలేసి సిక్వీ వార్తను ప్రముఖ వార్తగా గుర్తించాయి. తీవ్రవాదులకు పునరావాసం కలిగించి కేసులను సైతం ఎత్తివేసిన సందర్భాలు ఉన్నాయి. బందిపోట్లకు క్షమాభిక్షలు ఉన్నాయి. పశ్చాత్తాపానికి గుర్తింపు ఉండాలి. సిక్వీ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. తన మనసులోని మాటను మెయిల్ రూపంలో పెట్టాడు. అది రాష్ట్రపతికి వెళ్లిన మెయిల్. 48 గంటల తర్వాత సిక్వీ భార్యకు పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చింది. అల్లా ఉన్నాడు. సిక్వీ పశ్చాత్తాపం మొర విన్నాడు. కార్తికేయ ఉన్నాడు. న్యూ ఎక్స్ప్రెస్ కొరియర్ సర్వీస్. ఆ కొరియర్ బాయ్కి ఓ చెడ్డ అలవాటు ఉంది. తను డెలివరీ చేయాల్సిన కవర్లు ఓపెన్ చేయడం. కవర్లో కానీ గిఫ్ట్ బాక్స్లో కానీ ఏమైనా విలువైనవి ఉంటే తస్కరిస్తాడు. ఈ కారణంగా అతన్ని చాలా చోట్ల పనిలో నుంచి తొలగించారు. ముగ్ధ ప్యాక్ చేసిన బాక్స్ అందంగా ఉంది. అందులో విలువైనది ఏదో ఉంటుందన్న నమ్మకం. డెలివరీ చేసే టైంలో ఆ బాక్స్ ఓపెన్ చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ బాక్స్ని భద్రంగా ఓ పక్కన పెట్టాడు. అతనికి ఢిల్లీలో సందులన్నీ కొట్టిన పిండే. మూన్ కేఫ్ దాటితే 3వ సందులో ఎంట్రీ గేట్ నంబర్ 5 కార్తికేయ ఇల్లు. తను మూన్ హోటల్లో కూర్చుని బాక్స్ సెట్ చేయాలి అనుకున్నాడు. అతని బైక్ మూన్ హోటల్ వైపు వెళ్తోంది. మోహన 23 ఏళ్ల యువకుడి గెటప్లో ఉంది. చాలా రఫ్గా కనిపిస్తోంది. ఢిల్లీలో తన గురించి వేట మొదలైందని అర్థమైంది. రాబర్ట్ ఇండియాలో అడుగుపెట్టాడు. ఈ పరిస్థితుల్లో తను ఢిల్లీలో ఉండడం క్షేమం కాదు. ఎక్కడికి వెళ్ళాలి? మొదటి ప్రశ్న. ఆ ప్రశ్నలో ఎన్నో సమాధానాలు ఉన్నాయి. హోటల్ మూన్ దగ్గరికి వచ్చింది. ఆకలిగా అనిపించింది. సమోసా తిని టీ తాగితే మోహనకు అన్ని దేశాల ఆహారపు అలవాట్లు తెలుసు. ఎలా అయినా అడ్జస్ట్ అవ్వగలదు. మూన్ హోటల్లోకి అడుగుపెట్టి ఓసారి చుట్టూ చూసింది. ఆమె డేగ కళ్ళు పరిసర ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుంది. అక్కడ ఓ కొరియర్ కుర్రాడు ఉన్నాడు. అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తున్నాడు. వెళ్ళి అతని ఎదురుగా కూర్చుంది. ఓసారి అబ్బాయి గెటప్లో ఉన్న మోహన వైపు చూసి అతని వల్ల తనకేమీ ప్రమాదం లేదని నిర్ధారించుకుని బాక్స్ ఓపెన్ చేయడానికి కుస్తీ పడుతున్నాడు. మోహన ఓ కంట అతన్ని కనిపెడుతూనే ఉంది. క్షణాల్లో అక్కడి సీన్ అర్థమైంది. బాక్స్ అలా ఓపెన్ అవ్వదు, మోహన చెప్పింది. కొరియర్ కుర్రాడు భయంగా చూశాడు. తత్తరపడ్డాడు. భయపడకు, అదెలా ఓపెన్ చేయాలో నేను చూపిస్తాను అంటూ బాక్స్ ఓపెన్ చేసి చూపించింది. ఆ కుర్రాడు షాక్ అయ్యాడు. ఎంత ఈజీగా ఓపెన్ చేసింది. అంతకన్నా షాక్ అయింది మోహన. లోపల జామకాయ. అది కాదు ఆమెను షాక్కు గురిచేసింది. ఆ జామకాయ మీద గోటితో అందంగా చెక్కిన అక్షరాలు కార్తికేయ. బాక్స్ మీద అడ్రస్ చూసింది. అది కార్తికేయ అడ్రస్. మోహన మొహంలో మారుతున్న రంగులు
కొరియర్ కుర్రాడు చూసి ఉంటే భయంతో చచ్చేవాడు. అతని మొహంలో నిరాశ. మోహన కుర్రాడి వంక చూసింది. పోనీలే, ఇంకొక బాక్స్ ఓపెన్ చెయ్యి అంది. ఇదే లాస్ట్ చెప్పాడా కుర్రాడు. పోనీలే, నాకు పని చేసి పెడతావా అంటూ జేబులో నుంచి 500 నోట్ల కట్ట తీసి అందులో నుంచి ఓ 500 నోటు ఇచ్చి, ఓ మినరల్ వాటర్ బాటిల్ తీసుకురా, చిల్లర నువ్వే ఉంచుకో అంది. ఆ కుర్రాడు ఆశ్చర్యంగా చూశాడు. మోహన నిజంగానే అన్నట్టు చూసింది. ఒక్క క్షణంలో వస్తాను అంటూ బయటకు పరిగెత్తాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు మోహన. ప్యాంటు పాకెట్లో ఉన్న పాయిజన్ బాటిల్ తీసింది. బ్యాక్ పాకెట్లో ఉన్న చిన్న సిరంజి తీసి పాయిజన్ బాటిల్లోని విషాన్ని జామకాయలోకి ఇంజెక్ట్ చేసింది. ఇదంతా క్షణాల్లో జరిగింది. ఆ కుర్రాడు వగరుస్తూ వాటర్ బాటిల్ తెచ్చి మిగిలిన చిల్లర ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. మోహన కామ్గా బయటకు నడిచింది. కొరియర్ కుర్రవాడు జామకాయను ఎప్పటిలా ప్యాక్ చేసి కార్తికేయ ఇంటివైపు బయలుదేరాడు. మై డియర్ ఎనిమి కార్తికేయ, నీ ప్రాణం విలువ కేవలం 500 అనుకుంది. ప్రియురాలు ప్రేమగా పంపించిన ఫలం తింటాడు, ఫలితం అనుభవిస్తాడు, మరణిస్తాడు. హుషారుగా ఈల వేసింది మోహన. ఒక్క క్షణం ఆందోళనకు గురయ్యాడు కార్తికేయ. అతనికి వచ్చిన సమాచారం ప్రకారం మోహన హైదరాబాద్ వెళ్తోంది. అక్కడ ఏం చేయబోతోంది? అక్కడ మోహన కదలికలు కనిపెట్టాలంటే ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి. ఎవరతను? చిరుత వేగం, ప్రమాదానికి ఎదురు వెళ్లే ధైర్యం, మృత్యువును చూసి డోంట్ కేర్ అనే నిర్లక్ష్యం. అలాంటి ఆఫీసర్ ఎవరున్నారు? అప్పుడు గుర్తొచ్చిన పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ ఈడూరి. ఒకప్పుడు సిట్ ఆఫీసర్, ఇప్పుడు శ్రీనివాస్ ఈడూరి. హైదరాబాద్లో గోకుల్ చాట్లో బాంబు పేలుళ్ల తర్వాత అదే తరహాలో రాష్ట్ర అసెంబ్లీని టార్గెట్ చేశారు కొందరు ఉగ్రవాదులు. పార్లమెంటుపై దాడితో దేశాన్ని, అసెంబ్లీపై దాడితో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నాన్ని గమనించిన ప్రభుత్వం సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. కర్తవ్య నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే శ్రీనివాస్ రాజకీయ నాయకులకు టార్గెట్ అయ్యాడు. హోమ్ మినిస్టర్ని కూడా విచారించాలన్నాడు. ఇతర పార్టీల్లో ఉన్న ఫ్యాక్షనిస్టుల రక్త చరిత్ర వెలికి తీశాడు. నిజాయితీని టిష్యూ పేపర్లా వాడుకుని వదిలేయాలని అతని ఉన్నతాధికారులు సలహా ఇచ్చారు. అది నచ్చని శ్రీనివాస్, తనలోని నిజాయితీని వదులుకోవడానికి ఇష్టపడని శ్రీనివాస్ ఉద్యోగాన్ని వదిలేశాడు. అసెంబ్లీ ఎదురుగా చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నాడు. ఐపీఎస్ చేసిన అతను కిరాణా కొట్టు ఎందుకు పెట్టుకున్నట్టు? ఆ విషయం తెలియాలంటే మనం ముందుకు వెళ్ళాలి. డోర్ బెల్ విని తలుపు తీశాడు కార్తికేయ. ఎదురుగా కొరియర్ బాయ్. సార్, కొరియర్ బాక్స్ ఇచ్చి కార్తికేయ చేత సంతకం పెట్టించుకున్నాడు కొరియర్ బాయ్. ఫ్రమ్ ముగ్ధ అన్న అడ్రస్ చూడగానే గొప్ప ఫీలింగ్ అతని హార్ట్ని టచ్ చేసింది. ఆ బాక్స్ని అపురూపంగా పట్టుకున్నాడు. వెంటనే డోర్ తీసి కొరియర్ బాయ్ని కేకేశాడు. అప్పటికే అతను బైక్ స్టార్ట్ చేశాడు. కార్తికేయ పిలవగానే ఒక్క క్షణం భయపడిపోయాడు. తను కవర్ ఓపెన్ చేసిన విషయం తెలిసిపోయిందా? మెల్లిగా బైక్ ఆపి భయంగా కార్తికేయ దగ్గరికి వచ్చాడు. కార్తికేయ జేబులో ఎంత డబ్బు ఉందని చూడలేదు, మొత్తం ఇచ్చేశాడు. థ్యాంక్ యూ మై బాయ్ అన్నాడు. కార్తికేయ మొహంలో ఆనందం చూసిన కొరియర్ బాయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను చాలా పొరపాటు చేశాడు. ఇంకా నయం, అందులోని జామకాయని ఏం చేయలేదు. ఒక్కోసారి చిన్న సంఘటన మనిషిని మారుస్తుంది. కొరియర్ బాయ్ని కూడా ఆ సంఘటన మార్చింది. ఇంకెప్పుడు కొరియర్ కవర్లు ఓపెన్ చేయకూడదు అని నిశ్చయించుకున్నాడు. మోహన విషం ఇంజెక్ట్ చేసిన విషయం తెలియని కొరియర్ బాయ్ కార్తికేయకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. అతను ఎంట్రీ గేటు దాటుతుండగా ఒక పంజాబీ ముసలావిడ చిన్న కుక్కపిల్లతో ఎదురైంది. గది తలుపులు మూసి ముగ్ధ జ్ఞాపకాల తలుపులు తెరచి జామకాయను చేతిలోకి తీసుకున్నాడు. చిన్నప్పుడు చూసిన జానపద సినిమాలు గుర్తొచ్చాయి. కథానాయకుడు, కథానాయిక పరకాయ ప్రవేశం చేయడం. అవును, ఇప్పుడు కూడా తన ముగ్ధ ఈ జామకాయలోకి పరకాయ ప్రవేశం చేసిందా? దాన్ని పెదవులకు ఆంచుకున్నాడు. చాకు కోసం కిచెన్లోకి వెళ్ళాడు. చాకు తీసుకువచ్చి జామకాయను చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం కార్తికేయ మనసు విలవిల్లాడింది. ముగ్ధ పంపిన జామకాయను చాకుతో ముక్కలు చేయడమా? చేత్తో కలుపుకు తినే అన్నానికి స్పూన్తో తినడానికి ఎంత తేడా ఉంటుంది? దాన్ని తన పెదవుల మధ్య బంధించి పళ్ళతో కొరికి తినాలి. చాకు టేబుల్ మీద పెట్టి కాయను చేతిలోకి తీసుకున్నాడు.